వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్నటువంటి సినిమా సతీ లీలావతి. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా సినిమా రూపొందుతోంది. భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య డైరెక్షన్ లో నాగమోహన్, బాబు ఎం రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసినటువంటి చిత్ర యూనిట్ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జైటింగ్ కథాంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మిక్కీజే మేయర్ ఈ సినిమాకి సంగీత సారథ్యం వహిస్తుండగా, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తుండగా, కోసరం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా, సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అయితే సతీ లీలావతి సినిమా హీరో, ఇతర కాస్టింగ్ వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పేసి మేకర్స్ చెప్తున్నారు. గతేడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత సుమారు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. దీంతో లావణ్య సినిమాలకు గుడ్ బై చెప్పేసిందంటూ కూడా వైరల్ అయ్యాయి వార్తలు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాలో కొణిదెల లావణ్య త్రిపాఠి అని తొలిసారి టైటిల్ కార్డ్ ఉపయోగించడం విశేషం అన్నమాట.